హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఇక మన ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ అలాగే ప్రతి గోసిప్స్ కూడా 75% నిజమవుతున్నాయి. అది ఎందుకో మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజు కూడా అదిరిపోయే 3 బెస్ట్ అప్డేట్స్ మీకోసమే తీసుకొచ్చాను. ఇక నెంబర్ 1 అప్డేట్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్తో స్పిరిట్ మూవీ తరువాత ఆ నందమూరి హీరోతో వైల్డ్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడా? ఇక సెకండ్ అప్డేట్ వచ్చేసి హనుమాన్ మూవీ డైరెక్టర్ తన జయహనుమాన్ మూవీ తరువాత మాస్ హీరోని హ్యాండిల్ చేయనున్నాడా? ఇక లాస్ట్ అప్డేట్ వచ్చేసి కల్కి మూవీతో ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన కల్కి పార్ట్ 2లో టాలీవుడ్ స్టార్ హీరో గెస్ట్ రోల్లో మైజమరైజ్ చేయనున్నాడా? ఇక ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇక ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ అప్డేట్ వచ్చేసి సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అలాగే రెబల్ స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీని ఆసియా లెవెల్లో ఇండియన్ బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు మన రెబల్ స్టార్. అయితే ఈ మూవీలో కూడా తన వైల్డ్ మార్క్ స్టైల్తో పాటు కాస్త కొత్తదనాన్ని కూడా చుట్టబోతున్నారు సందీప్ రెడ్డి. ఇక ఈ మూవీ తరువాత మరో భారీ ప్రాజెక్టు చేయనున్నాడు అని తెలుస్తోంది. అయితే ఈ మూవీలో హీరోగా బాలయ్య నటిస్తున్నారు అని టాక్ నడుస్తోంది. ఈ మూవీని సందీప్ రెడ్డి స్టైల్తో పాటు బాలయ్య మార్క్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అని ఓ న్యూస్ వైరల్గా ట్రెండ్ అవుతుంది. ఇక మరో సెకండ్ అప్డేట్ వచ్చేసి హనుమాన్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించి కాసుల వర్షంని కురిపించింది. ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీస్ వచ్చేసి జయహనుమాన్ అలాగే అధిరతో పాటు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ఈ డైరెక్టరే చేయనున్నాడు. ఈ మూవీస్ తరువాత బాలయ్య బాబుతో కూడా ఓ భారీ యూనివర్సల్ మూవీని క్రియేట్ చేయనున్నాడు అని తెలుస్తోంది. ఇక లాస్ట్ అప్డేట్ వచ్చేసి కల్కి మూవీతో భారీ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ సాధించి డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అయిన కల్కి పార్ట్ 2 కోసం బాలయ్య బాబుతో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. ఇక ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే ఓ కీలకమైన పాత్ర కోసం బాలయ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నారు అని టాక్ వైరల్ అవుతుంది. అయితే కామన్ పాయింట్ ఏంటి అంటే ఈ 3 అప్డేట్స్లో కూడా బాలయ్య బాబు ఉండడం విశేషం. ఇక ఈ అప్డేట్స్తో బాలయ్య బాబు అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇలాంటిది బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్.